రీసెంట్గా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కామెంట్ చేసినాడు, రెడ్డి ఓ రావు కోయి బి అమరే సామ్య జుక్కునా అని. ఏమంటారు దీని మీద? వాడేవాడు మాకు, వాడు కూడా అక్బరుద్దీన్ మాకేవాడు. అక్బరుద్దీన్ वासुद्दीन हमारे सामने झुकना, అంతే అంట. हम क्यों झुकते? हम मरद है, हम हिंदू है, उसका सामने झुकने वाला कोई ना मरद होगा। हम जो मरद लोग है हम लोग क्यों झुकेगा? उन्होंने हमारा हमारा आने के बाद झुकने के लिए बोलो। అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కామెంట్ చేసిన అనుకోవాలా? మరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, రియల్ రెడ్డి. అక్బరుద్దీన్ అడుగురు, అసౌద్దీన్ అడుగు, ఏమని సార్ ఏం చేసాడు కిరణ్ కుమార్ రెడ్డి? తెలంగాణ అందరికీ తెలుసు కదా ఓకే. ఏం చేశాడు. అన్నని సంగారెడ్డిలో, తమ్ముడిని ఆదిలాబాద్. అప్పుడు ఏం చేసినా తెలియదా అక్బరుద్దీన్కు? కాబట్టి కొద్దిగా మీరు కూడా అక్బరుద్దీన్ గారు ఈ పద్ధతి మంచిది కాదు. రాను రాను రెచ్చిపోతున్నారు మీరు. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించిన దేశం. మీరు చనిపోతుంటే 12 మంది హిందువుల డాక్టర్లు వాళ్ళ ప్రేయర్స్ చేసి బతికిచ్చారు నేను, ఒళ్ళంతా గాయాలుంటే. రైట్. ఇంతకుముందు ఒకసారి నిర్మలా చేసినావు, దానికి అనుభవించినావు. ఇప్పుడు మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు మేము ఏమన్నామా? నువ్వు మా కాళ్ళ దగ్గరికి రా, మేము మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాం? ఎవడన్నా అస్తా చిన్న చూడండి వచ్చేవాడు. ఇప్పుడు మాకేం సంబంధం? ఎవడన్నా నీ కాళ్ళ దగ్గర సబ్కు కైసా బోల్తే నువ్వు? అందరికి ఎట్లా చెప్తాడు? రెడ్డి ఓ రావు, हम लोग रेड्डी राव नहीं, हम लोग हिंदू है. राइट. हम लोग छत्रपति शिवाजी का वारस है. राइट. जो अफजल खान कुराए से लोग हैं हम लोग, जो महाराणा प्रताप लोग हैं हम लोग, जिंदगी भर मरने तक लड़ा. लोग जो हांडो पांडो नहीं है, हम जो महाराणा प्रताप और छत्रपति शिवाजी का वारस लोग हैं हम लोग. उसका आशय के लिए लड़ रहे हैं हम लोग, देश के लिए लड़ रहे हैं हम लोग, हिंदू राज्य के लिए लड़ रहे हैं. ये गलत बात है. आप लोग जो बात करने के तो तमीज़ सीखो पहले. बात करने कैसा बात करना, उम्र भी हो रहा, बुढ़ा भी हो रहा तुम. पहले के जैसे नहीं है, जवान नहीं है. तुम्हारा खून जलेगा तो हमारा खून जलेगा. तुम भड़काएगा तो हम भड़काएगा. तो 15% को भड़काएगा तो हम 50% को भड़काएगा हम लोग. ये कहाँ तक जाएगा? एक दूसरे लोग लड़ेगा, वापस में मारेगा. ये क्या बात है? ये మాట్లాడేటప్పుడు కొద్ది దగ్గర పెట్టుకోవాలి. కావాలని అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి చప్పట్లు కొట్టించుకోవాలనా? అంటే ఆయన పని అది, రెచ్చగొట్టడం పని. ఇంకేమున్నదని, ఏం చేసిండ్రని? ఆ ఓల్డ్ సిటీ ఇప్పటికి 200 సంవత్సరాలు వెనుకబడి ఉన్నది. వీళ్ళు ఒక కుటుంబం తప్ప బాగుపడ్డది ఎవరు లేరు పాత బస్తీలో. ఓకే. చూడండి ఇప్పటికి కూడా ఇరుకిరుకు సైకిళ్ళు పోవు, మొత్తం డ్రైనేజీలు, పేదలకు ఇల్లు లేవు, కనీస వసతులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు. ఉన్నదిగా వైద్యం వీళ్ళదే, సొంతం హాస్పిటల్. విద్య ఉన్నది వీళ్ళదేగా. అవును. ఏం చేసారు? 10 సార్లు ఎమ్మెల్యేలు అయినారు. వాళ్ళని ఏదో ఒక రకంగా, నువ్వు ఏమైనా మాట్లాడుకో, కానీ ఈ రకంగా ఒక దేశంలో ఒక భారతీయుడు ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, తప్పు అది. ఇప్పుడు కల్మజాదినుడు నీవైతే మరి కోట్లు వేయలేదా? నువ్వు ఈ దేశంలో లేవా? మరి పాల్గాం తీవ్రవాదికి నీకేం తేడా ఉన్నది? వాడంటే కల్మజాదికి పోతే చంపేసి నువ్వు కూడా అట్లా చంపేస్తావు ఎట్లా? మరి మమ్మల్ని హిందువులు అట్లా చంపేస్తావు? అని పిచ్చి మాటలు. వరుసగా హిందూ దేవాలయాల పైన దాడి మనం చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఒక హనుమాన్ దేవాలయం పైన ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేసిండంట. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏదైనా మిషన్ రన్ అవుతుందా? అవును, ఎందుకు రన్ అవుతలేదు? వాళ్ళు ఏమైనా షార్ట్గా చెప్తున్నారు ఇట్లా మిషన్. గజ్వా అయిందని చెప్తున్నారు కదా 2047 వరకు. గజ్వా అంటే హిందువులు లేని దేశం. ఓకే. 2047 వరకు వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఎక్కడ కూడా. ఇప్పుడు మనం అక్బరుద్దీన్ కూడా అన్నారు కదా, మాకు ఎవ్వరు లేరు ఈ దేశంలో, మా ఓన్లీ కల్మజాదుడే మావాడని. మరి కల్మజాదనోడు 100 కోట్లు వాళ్ళని ఏం చేస్తాడు? 20 కోట్లు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఓకే. మరి రేపు 100 కోట్లు వాళ్ళని కూడా లేపెత్తాడు. మరి కల్మజాదనోడు 120 కోట్లున్నారు ఎట్లా? ఒకటి కల్మజాదనోడు కూడా ఆలోచించుకుంటుంది. ఎదుటివాడిని చంపే అవసరం లేదు. నువ్వు బతకాలంటే నువ్వు ఐక్యతగా ఉండాలి. ఓకే. వాడు బరాబర్ సెట్ అవుతాడు. నువ్వు ఎప్పుడు మైనారిటీగా ఉంచు, అయితేనే సెట్ అవుతాడు వాడు. ఓకే. ఎక్కడెక్కడైతే మెజార్టీ అయిందో అది కాశ్మీర్ అవుతుంది. ఎక్కడెక్కడ మెజార్టీ అయిందో పాకిస్తాన్ చేస్తాడు. ఎక్కడెక్కడ మెజార్టీ అయిందో ఆఫ్ఘనిస్తాన్ చేస్తాడు. ఎక్కడెక్కడ మెజార్టీ అయిందో బంగ్లాదేశ్ చేస్తాడు. ఎక్కడెక్కడ మైనారిటీ ఉంటాడో కరెక్ట్ ఉంటాడు. కాబట్టి వాడిద్దరిని కంటే మీరు 4 కానండి హిందువులు బరాబర్ లెక్క. బరాబర్ వాడు కర్ర పడితే కర్ర, వాడు కత్తి పడితే కత్తి, బరాబర్. వాడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడా, మనం ప్రజాస్వామ్యం నమ్ముతాం. వాడు రాజ్యాంగాన్ని నమ్ముతాడా, మనం రాజ్యాంగాన్ని నమ్ముతాం. వాడి దేశ చట్టాల ప్రకారం ఉంటాడా, మనం దేశ చట్టాల ప్రకారం ఉంటాం. ఆడు ఈ దేశ చట్టాలను ఉల్లంఘిస్తాడా, మనం ఆ దేశ చట్టాలను ఉల్లంఘిద్దాం. వాడికి సమాధానం కరెక్ట్ ఇవ్వాలి. వాడికి 2 చేతులు, మనకి ఎందుకు భయపడతారు సన్నాసులారా? ఇప్పుడు వాడికి 2 చేతులు, మనకి 2 చేతులు, వాడికి 2 కాళ్ళు, మనకి 2 కాళ్ళు. వాడికన్నా ఫాస్ట్ ఉంటుంది మన మైండ్. ఆర్యభట్ట మైండ్ ఇది. ఇట్లా కొడితే మనం లేచిపోవాలి. కాబట్టి చెప్పేది ఏంటంటే హిందువులకు కూడా, మిగతా క్రిస్టియన్ సోదరులకు కూడా మనం అందరం ఐక్యతగా ఉందాము.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల దానికి ఉపయోగం ఉండదు. మళ్ళీ అక్బరుద్దీన్కి మనకి ఎంత తేడా ఉంటుంది. రైట్. ఆయన దిగజారిపోయిందని మనం దిగజారిపోయే అవసరం లేదు. వాడు దిగజారిపోతున్నాడు, అవి ఏం మాట్లాడుతున్నాడు. ఈ కాంగ్రెస్ సన్నాసులకు కూడా చెప్తున్నా, ఇంకా ఇందిరాగాంధీని కూడా గంత మాటలు అంటే కూడా పట్టించుకుంటారు. ఖండించని మీది ఒక ఏమంటారు, దాన్ని ఏమనాల, అంత అంత గజ 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 అనుకుతున్నారు. లేకపోతే మీ గవర్నమెంట్ ఉండదా? తెలంగాణ ఇందిరాగాంధీ దారుల్ సలాం వచ్చి నాకిందట, ధూళి నాకిందట. గా పదం వాడతాడా? మాకే రక్తం మరిగిపోతున్నది. 18 ఏళ్ళు ఒక ఉక్కు మహిళగా, ప్రపంచంలో ఒక భారత ప్రధానిగా ఉన్న ఉక్కు మహిళని ఆ రకంగా మాట్లాడతాడా? మీకు చీమునెత్తులు లేనట్లేదు కాంగ్రెస్ వాళ్ళకు. బీజేపీలకు మాకే రక్తం మరుగుతుంది. ఎందుకంటే మా ప్రధాని ఆమె, ఏ పార్టీ అయినా మా భారత ప్రధాని ఆమె. ఒకప్పుడు మహిళా ప్రధాని, మహిళా ప్రధాని, ఇలా 18 సంవత్సరాలు ఉక్కు మహిళగా పేరు గాంచిన ఆమెను మాట్లాడితే మాకే రక్తం మరిగిపోతున్నది. అట్లాంటి మాటలు మాట్లాడితే ఒక్కడు కూడా, ఒక్క సన్యాసి కూడా ఖండించడం లేడు. పొర్రి దారుసలం పొర్రి, ఎక్కడ నాకిందో చూపిమనుర్రి, లేకపోతే దాన్ని నాకు పీమనండి. వన్ అండ్ ఓన్లీ లేడీ ప్రైమ్ మినిస్టర్. నువ్వు మాటలు కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక మహిళ పట్ల మాట్లాడే మాటలు అక్బర్ ఎందుకు లోపల ఎత్తే అర్థమవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం సపోర్ట్ చేస్తాడంటారా? రేవంత్ మతం మారింది కాదు, ఇంకా ఆయన ఏం చెప్తారు. మన రేవంత్ వద్దిన అయింది కాబట్టి మా తమ్ముడు అన్నట్టు అన్నదమ్ములు అనుకున్నాను. చిన్నప్పుడు ఆడుకున్నామన్నారు కదా. మరి చిన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్రా రేవంత్ రెడ్డి? మీ పార్టీ అధ్యక్షుడు అట్లా కామెంట్ చేయడం, రేవంత్ ఉద్దీన్ అని చెప్పడం, ఆయన కూడా ఒప్పుకోడు కదా క్లియర్. ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా రేవంత్. ఇప్పుడు రేవంత్ ఉద్దీన్కి ఏం తెలుసు అంటే, ఎట్లన్నా ముస్లిమ్స్ ఒక్కొక్కరు 10 మందిని అంటున్నారు కాబట్టి ఎట్లన్నా మెజార్టీ అవుతారు. ఓకే. ఆయనకి ఎట్లన్నా పార్టీలు మారి ముఖ్యమంత్రి అంటే, మతం మారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు, మజ్లిస్ కూడా ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ప్రాణం. నేను అందుకోసం ఏంటంటే, నువ్వు ఒక్కడే మారినావా, మరి ఇంట్లో మార్చినావా, లేకపోతే లేదు అంటే ఇంక మళ్ళీ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటావా? ఇప్పుడు ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పినప్పుడు రేవంత్ వద్దిన అన్నప్పుడు నా మళ్ళీ నీకు ఎన్ని నీ అన్ని ఉన్నాయో లోపల ఆలోచనలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలా. ఓకే. ఫ్యూచర్లో ఎంఐఎంతో కలిసి దోస్తీ చేసే అవకాశం ఉంటుందా? పార్టీని కూడా మీరు చేయొచ్చు. ఇంకేమున్నది ఎంత, వీళ్ళకన్నా ఎంఐఎం పెద్ద పార్టీ ఈరోజు కాంగ్రెస్ కన్నా. ఓకే. మరి ఏమున్నది, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. వీళ్ళన్నా మూడు రాష్ట్రాలలో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఇంకా త్వరలోనే ముగిసిపోతుంది. నేను అదే అంటున్నాను కదా, రేవంత్ రెడ్డి పెద్ద గేమ్ చేంజర్, బాగా ప్లానర్. అందుకోసం వీళ్ళ పాపం 50 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నారు కాంగ్రెస్లో. ఓకే. ఎవరికి ముఖ్యమంత్రి రాలేదు, దాన్ని మన వచ్చిండు ముఖ్యమంత్రి అయింది, వైజాగ్ ఇష్యూషన్ అయిపోయాయి. ఆయనకు ముందే ఆలోచన ఉన్నది, ఎట్లా నీళ్ళు ఒక్కొక్కరు 10-15 మందిని అంటున్నారు హిందువులు సన్నాసులు. ఓకే. అంటే 5 years ముందు నుంచే ప్లాన్ చేస్తుండు వచ్చే ఎన్నికలకి, అంతేనా? ఇక 5 years మన ప్లాన్. ఇక మొత్తానికి మతం మారి అక్బరుద్దీన్ అసౌద్దీన్ని దించేసి మజ్లిస్ తెలంగాణ కాంగ్రెస్ని ఒకటి చేసి మళ్ళీ రేవంత్ ఉద్దీన్ అనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చెప్తారు అనుకుంటున్నాడు అట్లా. కానీ హిందువులు చైతన్యవంతం అవుతున్నారు కదా. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సిద్ధాంతం, ఒక కమిట్మెంట్ ఏం లేవంటారా? కమిట్మెంట్ 4 పార్టీలు ఎట్లా మారుతాడు? 4 పార్టీలు ఎట్లా మాట్లాడతాడు? గోల్ ఒక్కటే ఉంది ఆయనకు, కావాల్సిందే పదవి, రెండోది డబ్బు. ఓకే, అంతే. ఇంకా అంటే చరిత్ర ఏమున్నది, ఫస్ట్ ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్. బీజేపీలో ట్రైనింగ్ తీసుకున్నాను కదా. ట్రైనింగ్ ఇట్లాంటి వాళ్ళు కోట్లాది మంది తీసుకున్నారు. ఏమైతుంది ట్రైనింగ్ అంటే? ఇప్పుడు అందరూ ప్రధానమంత్రి అంటే అది కాదు సమస్య. ఇది వ్యక్తి నిర్మాణం చేసే పార్టీ. ఆర్ఎస్ఎస్ ఏదైతే భావజాలం ఉన్నదో, ఓకే మేమంటే డైరెక్ట్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చాం, కానీ వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అంత తప్ప రాజకీయాలతో సంబంధం ఉండదు ఆర్ఎస్ఎస్. ఓకే. వ్యక్తి ఏం అలవాట్లు ఉండాలా, మంచి అలవాట్లు ఉండాలా, ఇతర మతాలను గౌరవించాలా, నీ మతాన్ని గౌరవించుకోవాలా, కాపాడుకోవాలి. దిస్ ఇస్ ద వ్యక్తి నిర్మాణం. ఓకే. వ్యక్తి నిర్మిస్తే వాడి దేశాన్ని నిర్మించుకుంటాడు అనేది ఒక మెసేజ్, మీనింగ్. దాంట్లో ఉన్నాడు. తర్వాత టీఆర్ఎస్కి పోయిండు, టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ ఏదో తెలుగుదేశంకి పోయిండు, తెలుగుదేశంకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి మజ్లిస్కి పోతాడు, ఎంఐఎంకి. అంతే కదా. మరి అందుకోసం రేవంత్ ఉద్దీన్ మార్చుకున్నాడు. ఓకే, మంచి స్ట్రాటజీ ఉంది అయితే. స్ట్రాటజీ ఉంటే మరి అందరిని కాదని 100 మందిని దొక్కి వచ్చిండు కదా ముఖ్యమంత్రి. అందరిలో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారంట సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, అక్బరుద్దీన్ని అసదుద్దీన్ ఒప్పించేటోడు గాలను ఒప్పించే పెద్ద పని. ఓకే. మరి అందుకోసం ఇందిరాగాంధీని తిట్టిన ఒక స్టేట్మెంట్ ఇస్తలేడు. మరి కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారు. ఎవరన్నా ఒకవేళ ఇందిరాగాంధీని అంత పెద్ద మాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా అల్లరి చేసేవాళ్ళు. ఎవరన్నా హిందూ నాయకుడు కానీ వేరే పార్టీ కానీ. సేమ్ ఇలాగే రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను ఉద్దేశించి ఎవరికి రా నువ్వు జాతిపిత, ఎవడు జాతిపిత అని చెప్పి మాట్లాడితే దీనిపైన ఒక పెద్ద నిరసన ఏం జరగలే. బయటకు వచ్చి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా అనడం తప్పని ఎవరు మాట్లాడలేదు సార్.
అధికార పార్టీ ఉన్నప్పుడు కొద్దిగా నోరు కూడా అదుపులో పెట్టుకోవాలా. మ్మ్. జాతిపిత అయితే నేను ఆ పదంలోకి వెళ్ళటం మా జాతిపిత మాత్రం నా ఉద్దేశంలో జయశంకర్ సారే, ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ సార్. అంతే, ఇంకొకటే. ఎందుకంటే అది నిరంతరం ఆ స్ఫూర్తిని రగిలించండు. సుమారు ఒక 60-70 ఏళ్ళుగా, 60 ఏళ్ళు, సుమారు 60-65 ఏళ్ళు. కాబట్టి అది ఆ టైటిల్ వేరేలోకి వాడటమే, అది వాడకూడదు ఎవరు కూడా. కానీ ఎవరికి రా నువ్వు జాతిపిత అనేది రా అనే పదము కేసీఆర్ నువ్వు సస్పిల్ట్ అవుతుంటే అవి మరి ఏ ఉద్దేశంతో అన్నాడో అది వేరే విషయం. ఇప్పుడు మేము కూడా ఒకసారి ఏం రా రేవంత్ రెడ్డి అంటాం, ఒకసారి స్పిల్ట్ అవుతుంది అట్లా. ఓకే, కొన్నిసార్లు మనం చేసే కామెంట్స్ ఉంటాయి కదా సార్, ఆ కామెంట్స్ చాలా వైరల్గా మారుతుంటాయి. దానికి ఏం చేయలేము. సోషల్ మీడియాలో వచ్చిన ఒక టెక్నాలజీలో వచ్చిన మీడియాలో వచ్చిన అడ్వాంటేజ్ అది. ఎందుకంటే నువ్వు మాట్లాడింది ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. దాన్ని కరెక్షన్ చేసుకోలేము. కరెక్షన్ ఏమవుతుంది దానివల్ల? కొంపల ముందు దేవుడు దత్తాడు కూడా బతాడు నాకు సాగుంటుంది. ప్రపంచంలో మార్పు అది. మనం కొద్దిగా సంయమనం పాటించాలా. మేము కూడా అప్పుడప్పుడు సంయమనం కోల్పోతాం. ఓకే,